హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ అగారో. ఇదేంటంటే మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ అన్నమాట. టెన్స్ మసాజర్ బేసిక్ గా ఏంటంటే సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఫిజియోథెరపీ చేస్తారు కదా, వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి పెయిన్ రిలీఫ్ థెరపీ చేస్తుంది అన్నమాట. ఇది మజిల్ నర్వ్ స్టిమ్యులేట్ చేసి పెయిన్ రిలీఫ్ తెప్పిస్తుంది. ఇది మనకి ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూద్దాము. ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా మొబైల్ లాగా చిన్నది కాంపాక్ట్ గా ఇది ఒక మిషన్ ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక పౌచ్ వస్తుంది. తర్వాత జెల్ ప్యాడ్స్ వస్తాయండి. 10 జెల్ ప్యాడ్స్ వస్తాయి మనకి. ఒకటి ఇప్పుడు చూపించింది పెద్దది, తర్వాత మీడియం సైజ్ ఒక 3 వచ్చాయి. సో 3లో 2 ఉంటాయి, సో 6 అన్నమాట. అండ్ ఇంకా స్మాల్ది ఒకటి, అండ్ 3 వైర్స్, ఇంకా ఒక యూఎస్బి కేబుల్ వచ్చాయి. సో ఇవన్నీ వస్తాయి. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్ని మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము. సో చాలా కాంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు పెయిన్స్ ఉండి మీరు ఫిజియోథెరపీకి వెళ్లాల్సి వస్తూ ఉంటే కనుక ఇది ఒకసారి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీరు యూజ్ చేశారనుకోండి, మీరు వెళ్ళక్కర్లేదు, మీరే హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఇంకా పీరియడ్ పెయిన్స్ కి, నీ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అలా మల్టిపుల్ స్పాట్స్ ఇంజ్యూరీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి వచ్చేస్తే మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ కింద ఒక 2 A-B అని 2 స్లాట్స్ ఉన్నాయి కదా, అందులో మనం వైర్స్ పెట్టుకోవాలి. అవి 3 వైర్స్ వచ్చాయి. ఈ పైన ఉంటుంది, అది మనం జస్ట్ ఆన్ చేసాం అనుకోండి, సో ఆ మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. మనకి 24 మోడ్స్ ఉంటాయి. 20 లెవెల్ ఇంటెన్సిటీ ఉంటుంది. టైం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా సరే పాకెట్ సైజ్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఆపరేట్ చేసుకొని డిఫరెంట్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్ పెట్టుకొని మనం పెయిన్ అనేది రిలీఫ్ అవ్వచ్చు అన్నమాట. చూసారు కదా, అక్కడ మనకి 6 కనిపిస్తున్నాయి. అందులో ఇంకా 4 ఉంటాయి. ఇలా 24 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కింద 2 A-B అని చూపించాను కదా, అవేంటంటే 2 ఛానల్స్, డ్యూయల్ ఛానల్స్ ఉంటాయి. ఆ 2 యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక దాంట్లో నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది టెన్స్ అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ సొల్యూషన్ అండి. సో న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. మనం 30 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు ఒక బాడీ పార్ట్ లోని, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. అండ్ ఇది మనం ఫుల్ ఛార్జ్ చేస్తే 4 అవర్స్ కంటిన్యూస్ యూజ్ అనేది చేయొచ్చు. 3 అవర్స్ ఛార్జింగ్ చేస్తే మనకి సరిపోతుంది. మనకి టెన్స్ డివైస్ చాలా కాంపాక్ట్ గా ఉంది. అండ్ ఈ ప్యాడ్స్ అని ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక పౌచ్ వచ్చింది. సో కాంపాక్ట్ ఉంది అండ్ చాలా బాగుంటుంది. సో ఫిజియోథెరపీ ఎవరైనా వాడుతూ ఉంటే కనుక, వెళ్తూ ఉంటే కనుక మనం దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీరు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత ఇది మనం నెక్ కి, ఎల్బోకి, ఫుట్ కి, బ్యాక్, షోల్డర్, నీ, రిస్ట్, యాంగిల్స్, లెగ్స్ ఇవన్నిటికి కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇందులో మోడ్స్ లో కూడా మనకి నీడిల్ది అలా రకరకాల వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కదా, అందులో అన్ని రకాలు ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇంటెన్సిటీ కూడా మనం పెంచవచ్చు. అండ్ ఈ ప్యాడ్స్ ఉన్నాయి చూసారా, జెల్ ప్యాడ్స్, ఇవి 25 to 30 యూజెస్ తర్వాత మనం దీన్ని డిస్కార్డ్ చేసేసి మళ్ళీ తీసుకోవచ్చు. అరౌండ్ 300కి మనకి సెట్ మొత్తం వచ్చేస్తుంది. సో యూస్ఫుల్ గానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇలా జస్ట్ మనం పెట్టేసుకోవచ్చు. ఈ వైర్ ని మనం A-B ఛానల్స్ లోని పెట్టేసుకొని మనం యూజ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ఉంది. చిన్నుని నేను రోజంతా ఎత్తుకొని పనిచేసేటప్పుడు నా చేతులు బాగా నొప్పి వస్తున్నాయి. సో నేను మీకు జస్ట్ చూపిస్తాను. అండ్ ఇందులో మోడ్స్ అన్నాను కదా, అందులో లైక్ యాక్యుపంచర్ అని, కాంబినేషన్ అని, స్క్రేపింగ్ అని, ట్యాపింగ్, కప్పింగ్, ఇవన్నీ మనకి రెగ్యులర్ గా మనందరికీ అర్థం కావు. కానీ ఆ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఫిజియోథెరపీ చేసే వాళ్ళకి ఈ టర్మ్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. అండ్ మోడ్ సెలెక్ట్ చేయడానికి M అని ఒకటి రాసింది కదా, అది ఒక 4 సెకండ్స్ మనం క్లిక్ చేసి ఉంచాం అనుకోండి, మోడ్ అనేది స్విచ్ అవుతుంది. అండ్ మధ్యలో ఒక బటన్ ఉంటుంది, అది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి లాక్ అవుతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సో ఈ జెల్ ప్యాడ్స్ మనం అవి జస్ట్ తీసేసి ఎక్స్ లాగా పెట్టాలన్నమాట, అంటే క్రాస్ గా పెట్టాలి. నేను ఇక్కడ మీకు పెట్టి చూపించాను చూసారా, అలా క్రాస్ గా పెట్టుకొని మనం ఆన్ చేసుకోవాలన్నమాట. వీడిని ఎత్తుకొని అక్కడ నాకు చాలా నొప్పి వస్తుందని చెప్పి నేను జస్ట్ ఈరోజు పెట్టుకొని ట్రై చేశాను. అంతే, ఆన్ చేసేయాలి. దాని తర్వాత మోడ్ సెలెక్ట్ చేసేసుకొని టైం అండ్ ఇంటెన్సిటీ పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా, లేకపోతే ఇంకా చాలా వాటిల్లో మీరు యూజ్ చేయకూడదు. ఇలాంటివి ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని
యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి ఏది పడితే అది చేయకండి. అండ్ పెయిన్కి సంబంధించింది కూడా కాబట్టి ఒకవేళ మీరు హార్ట్ దగ్గర, హెడ్ మీద, అలాగా థ్రోట్ దగ్గర, మౌత్ దగ్గర ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయకూడదు. సో బేసిక్గా ఏంటంటే మీకు ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మీ డాక్టర్ని కంపల్సరీగా మీరు కనుక్కొనే యూజ్ చేయండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. అండ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. సో నార్మల్ పెయిన్స్ మీకు తెలుసు అనుకుంటే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా కాంపాక్ట్గా ఉంది, ఈజీ టు యూజ్. సో చూస్తారు కదా, ఆన్ చేసిన వెంటనే అక్కడ కొంచెం మూవ్ అవుతూ ఉంది. అలా మనకి మసాజ్ లాగా అయ్యి పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో పీరియడ్ పెయిన్స్ ఉన్నా కూడా, లేకపోతే జాయింట్స్ పట్టేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ తీసి మనం స్టోర్ చేసేటప్పుడు కూడా జస్ట్ కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని, లేకపోతే 2 drops వాటర్ వేసి మనం మళ్ళీ జాగ్రత్తగా అది అంటించేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి లార్జ్ ప్యాడ్స్ 2 వచ్చాయి, మీడియం ప్యాడ్స్ 6 వచ్చాయి, స్మాల్ ప్యాడ్స్ ఒక 2 వచ్చాయి. సో ఇన్స్ట్రక్షనల్ మాన్యువల్ ఉంది, దాంట్లో మీరు అన్ని చూసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ వైర్స్ వచ్చేస్తే మనకి 3 వచ్చాయి. మనం 2 ఒకసారి యూజ్ చేసుకోవచ్చు, అండ్ లేకపోతే 2 AB ఛానల్స్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఒక USB కేబుల్ అండ్ పౌచ్ కూడా వచ్చాయి. అండ్ ఆ మిషన్ మీరు చూడొచ్చు, చాలా కాంపాక్ట్ ఉంది. అంతే, తర్వాత తీసేసి కొంచెం వాటర్ అప్లై చేసేసి మనం పెట్టేయడమే. సో ఇలాగా మనం స్టోర్ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక 2 drops వాటర్ వేసి మనం పెట్టేసుకుంటే మనం ఒక 30 యూజెస్ వరకు యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ 30 minutes కన్నా ఎక్కువ ఒకే ప్లేస్లో మనం యూజ్ చేయకూడదండి. సో అలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం యూజ్ చేసుకోవచ్చు. సో హోప్ మీకు ఈ టెన్స్ మసాజర్ గురించి కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీరు ఫిజియోథెరపీ ఏమైనా చేయించుకుంటూ ఉంటే కనుక మీరు ఒకసారి కన్సల్ట్ చేసి మీరు ఇంట్లోనే చేసుకోండి. అప్పుడు మీకు చాలా రీజనబుల్ రేట్కి వచ్చేస్తుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి అన్ని పెట్టుకొని మనం అన్ని వర్క్ చేసుకుంటాము, అలా అన్ని ట్రావెలింగ్ లో పెట్టేసుకుంటాం, అలా అంటే అవ్వదు అన్నమాట. మనం రిలాక్స్డ్గా ఒక దగ్గర కూర్చొని చేసుకోవాల్సిన పెయిన్ రిలీఫ్ థింగ్ ఇది. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను. మనకి రేట్ కూడా రీజనబుల్ రేట్లోనే వచ్చేస్తుంది. అరౌండ్ 1500 to 1700 అలాగా వస్తుంది. MRP మనకి 4000 చేంజ్ ఎంతో ఉంది, కానీ రీజనబుల్ రేట్కే వస్తుంది. సో మీరు చూసుకొని మీ ఎవరికైనా అవసరం ఉంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఇలాగా జెల్ ప్యాడ్స్ పెట్టేసుకొని మనం దాని తర్వాత పౌచ్లో అన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ పోర్ట్ చూపించలేదని చెప్పి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఆ పౌచ్ కూడా ఇచ్చారు కదా, ఈ USB కేబుల్తో మనం ఛార్జ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పౌచ్లో మనం స్టోర్ చేసేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు. అండ్ ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ డివైస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరి అవసరాలు బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. సో పౌచ్ చూసారు కదా ఎంత మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఇచ్చారో. ఇంకా డబ్బా ఉంచు అదేం అవసరం లేదు, మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే బాగుంది. మనమైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. ఈరోజు బీరకాయ కర్రీ చేసిన, బీరకాయ శనగపప్పు కర్రీ. బీరకాయ కొంచెమే ఉన్నాయి, సరిపోదని చెప్పి ఇంకా శనగపప్పు వేసేసి కర్రీ చేసేసాను. చాలా టేస్టీగా వస్తుంది. ఈ 3G పేస్ట్ చేశాను కదా, గుర్తుందా మీకు? జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ, అది ఒక్కటి వేస్తే సరిపోతుందండి కర్రీస్లోని. చాలా బాగుంది. నేను రెగ్యులర్గా చెయ్యాలి అనుకుంటున్నా. ఈసారి చేసినప్పుడు జింజర్ వేరేగా, గార్లిక్ వేరేగా, చిల్లీ వేరేగా పేస్ట్ చేసి 3 డబ్బాల్లో పెట్టుకుంటే బెటర్ అనిపించింది అప్పుడప్పుడు. ఎందుకంటే కొన్నిట్లో మనకి అన్ని 3 ప్రతి దాంట్లో పడవు కదా. బట్ దీనివల్ల కూడా నేను పులావ్ కూడా చేశాను. ఎంత ఫ్లేవర్ఫుల్ వచ్చిందంటే, ఇంత చిన్నదానికి అంత డిఫరెన్స్ వస్తుందా అని నాకు అనిపించింది. అందుకే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చేసిన వంటలో మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోద్ది. అందుకే ఈ చిన్న వాటిల్లోనే టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. నా వంట నాకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత బాగా అనిపించింది. కొంచెం స్పైసీగా, ఘాటుగా అండ్ బాగుంది. అండ్ ఇప్పుడు ఫుల్ వింటర్ వచ్చేసింది కాబట్టి మనం కొంచెం జింజర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. కాబట్టి నాకు నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక వన్స్ ట్రై, చాలా బాగుంటుంది. అండ్ ఈ బీరకాయ శనగపప్పు కూర చాలా సింపుల్, ఏం లేదు. జస్ట్ కొంచెం ఆనియన్స్, శనగపప్పు నానబెట్టింది వేసేయాలి. తర్వాత ఆ 3G పేస్ట్, కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, బీరకాయలు అన్నీ వేసేసి బాగా కలిపేసి కుక్కర్ పెట్టేస్తే గ్రేవీ కర్రీ రెడీ అయిపోద్ది. బీరకాయలు తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే బీరకాయలు మనకి ఎంత చేసినా కొంచెం కర్రీ అయిపోద్ది కదా. బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే కర్రీ కొంచెం కనిపిస్తుంది. చపాతీల్లోకి వీటిల్లో కూడా చాలా బాగుంటుంది.
ఇంకా ఇంకా కార్తీక మాసం అయిపోయింది. సో నాన్ వెజ్ తినొచ్చు. మీలో ఎంతమంది వెయిట్ చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే తెగ వెయిట్ చేస్తాను లాస్ట్ 1 వీక్ అయితే. నాకన్నా నేను తినడానికి కాదు, మెయిన్గా అన్వి అసలు నాన్ వెజ్ లేకపోతే ఉండలేదు. అసలు ఈసారి నెల రోజులు ఆపగలిగాను అనమాట. తనకి కళలు వచ్చేస్తున్నాయంట, పెద్ద రూమ్ నిండా ఫుడ్ ఉన్నట్టు, అలా రకరకాలు ఏవేవో దానికి ఐడియాలు వచ్చాయి అంట, ఏవేవో చెప్తుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, అన్వి అస్సలు వెజిటబుల్స్ తినట్లేదు అన్నాను కదా, అందుకని ఏవేవో ట్రై చేద్దామని పొటాటో టిక్కీ చేస్తున్నానని చెప్పి ఈ అరటికాయలతో చేశాను. బాగానే వచ్చింది కదా అని నేను మీకు షేర్ చేస్తున్నా. జస్ట్ కొంచెం బాయిల్ చేసేసాను అరటికాయల్ని. దాని తర్వాత అది బాగా నొక్కేసి స్మాష్ చేసేసి అందులో ఆనియన్స్ కొంచెం, మసాలాలు కొంచెం వేసుకొని చిన్న చిన్న టిక్కాల్లాగా చేసి పొటాటో టిక్కీ అని చెప్పి ఇస్తాను. అది తిన్నాక చెప్పాను అనమాట, అది నువ్వు తిన్నది పొటాటో కాదు అరటికాయ అని. దాని షాక్ అయిపోయింది. సో మీ పిల్లలు అరటికాయ అస్సలు తినరు అనుకుంటే ఇలా చేసి పెట్టండి. చారన్నంలోకి వీటిల్లో కూడా బాగానే ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లా కూడా వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నాకు ఆనియన్స్ అవి చిన్న చిన్న కట్ చేయడానికి అస్సలు కుదరలేదు, వీడు అస్సలు ఒప్పుకోవట్లేదు. అసలు సడన్ గా ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి మరీ పెద్ద అయిపోయాడు. తర్వాత ఫుల్గా ఎంటర్టైన్ చేయి అంటున్నాడు. సో ప్రతి వీడియోలో కంప్లైంట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ నేను మీతో తప్ప ఇంకెవరితో చెప్తాను చెప్పండి, అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే. సో ఇందులో కూడా జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ చేసా. తర్వాత కొంచెం సాల్ట్, మసాలాలు నేను జిన్నుకు కూడా కొంచెం పెడదాం అనుకున్నానని ఎక్కువ స్పైసీగా చేయలేదు, కానీ ఇంకొంచెం మసాలాస్ మనకి టేస్ట్కి నచ్చినట్టు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ కొంచెం బియ్యం పిండి క్రిస్పీనెస్ వస్తుందని చెప్పి బియ్యం పిండి కూడా కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేసి నువ్వులు కూడా వేసి మంచి చిన్న చిన్న టిక్కాల్లాగా చేసేయడమే అంతే. చాలా బాగుంది. మీరు ఒకసారి చేద్దాం అనుకుంటే కనుక ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీ. అదనమాట, అలా జరుగుతుంది మా రోజులన్నీ కూడా. ఇంకా ఆల్మోస్ట్ 2023 అయిపోతుంది, ఇంకొన్ని డేస్, లైక్ 13, 14, 15 డేస్ అంతే. అంటే ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు అని చెప్పి చెప్పా. ఈ రోజుకైతే 15 డేస్ ఇంకా ఉంది. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారా? ఏమైనా ప్లానర్స్ కానీ ఏమైనా తీసుకున్నారా? డైరీస్ కానీ ప్లానర్స్ కానీ ఏమైనా తీసుకున్నారా? లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అండ్ మనకి న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేది రెవల్యూషనా బాబోయ్, అదే మీరేం చేద్దాం అనుకుంటున్నారు అనడానికి ఏదో ఉంటుంది కదా. నాకు సడన్ గా గజిని అయిపోతూ ఉంటాను, నాకు ఏమి గుర్తు వస్తూ ఉండవు, కొన్ని పదాలు అసలు గుర్తురావు అనమాట. ఇలా అని ఎప్పుడో ఏదో వీడియోలో అంటే నీకు ఏదో థైరాయిడ్ ఉందా ఏదో ఉందా అని అడిగారు, అన్నేం లేవు. కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోయినా మనకు గుర్తు రావన్నమాట అంతే. సో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయండి. నాదైతే వీడిని కొంచెం బాగా చూసుకుంటూ వీడియోస్ చేయాలి అంతే, బేసిక్ సింపుల్. అండ్ కొంచెం హెల్త్ కాన్షియస్ అవ్వాలి, అన్వీకి కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టాలి. సో వెరీ బేసిక్ అండ్ నార్మల్ రిజల్యూషన్స్ నావి కూడా. రిజల్యూషన్ కాకపోతే నాకు ఈ వీడియో అంతా ఎక్కువ ఫన్నీ అయిపోతుంది. నాకు ఆ పదం ఇంకా గుర్తురాట్లేదు. హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. ఎనీవేస్ మనం ఈ 15 డేస్ మంచిగా 2023కి బాయ్ చెప్పడానికి యూజ్ చేసేద్దాం అండ్ 2024ని వెల్కమ్ చెప్పేద్దాం అంతే. అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రమ్ మీ అండ్ బై బై.